హాయ్ గైస్, వెల్కమ్ టు మై శివన్ ఛానల్. తమ్నెల్ చూసారు కదా, రివెంజ్కి దిమ్మ తిరిగే ఆరెంజ్ ప్లాన్. ఇవాళ మాత్రం మొన్న నాకు ఆ చాక్లెట్ అని చెప్పి ఆ జోలోది చాక్లెట్ తినిపించింది చూడండి. దానికి రివెంజ్ ప్రాంక్ అందరూ అడుగుతున్నారు కదా, అస్సలు మామూలుగా మనలేదు. దానికి మంచి ప్లాన్ వేసా. బట్ ఒక్కటే ఏంటంటే, నేను ఈ అడావిల్లో అక్కడ కవర్ వదిలేసి వచ్చాను. కానీ ప్రాంక్ మీకు లాస్ట్ టైం గుర్తుండుంటే డైసన్ది కాస్ట్లీ ప్రాంక్ అని చేశారు కదా. సరే, దీని పేరు నేను యాక్చువల్లీ కాస్ట్లీ ప్రాంక్ 2.0 అని పెడితే కూడా బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, ఈ వీడియో షూట్ చేసిన టైంలో ఇంకా ఎవరు చూడలేదు, మా హీకి అస్సలు తెలియదు. కాబట్టి ఫస్ట్ నాకు తెలిసి సబ్స్క్రైబర్కి ఇది నేను చూపించినట్టు లెక్క. ఓకే, కష్టం మీద వెతికి అయి చేసి నమ్ముతారో లేదో, సింగపూర్లో కూడా స్టాక్ దొరకట్లేదు. దీన్ని అటు తిప్పి ఇటు తిప్పి అయి చేసి ఫ్రెండ్స్ని పట్టుకొని ముందు తెప్పించి సెట్ చేయించి ఇంట్లో వాళ్ళకి జస్ట్ ఇప్పుడే కిందకి అట్లా ఫ్రెండ్ వాళ్ళని కలవడానికి వెళ్తున్నా అని చెప్పి తీసుకొని వెళ్తున్నాను. అయితే ఇప్పుడు దాన్ని మామూలుగా నేను ప్రాంక్ అంటే మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఏం చేస్తారులే అనుకున్నారు. అంటే డైసన్ అంటే ఏదో మేనేజ్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తారు, నేను లాస్ట్ టైం లాగా మళ్ళీ సేమ్ అదే కవర్ పట్టుకొని యాపిల్ వెళ్ళాను అనుకో, వేరేలాగా ఉంది కదా. సరే, దీన్నే కొత్తగా ట్రై చేస్తున్నా. నేను వెళ్ళే దారిలో నాకు కావాల్సిన సామాన్లు కూడా దొరికితే మీకు కూడా అర్థమవుతుంది. వెయిట్ చేసి చూడండి వీళ్ళు అసలు ఏ పొజిషన్లో ఉన్నారు, ఏం చేస్తున్నారు. ఇక్కడ లోకల్ టైంలో 10:89 కనబడుతుందా? ఇది సింగపూర్ టైం. సరే, మీకు అది ఆల్రెడీ అర్థమైపోయింది కదా ఏం తీసుకున్నాను. యాపిల్ ఆరెంజ్ కలర్ 1 TBది. యూజువల్గా మహీకి బర్త్డేకి ఎవ్రీ టైం ఇదే ఇస్తాయి కదా. ఈసారి బర్త్డేకి సర్ప్రైజ్కి ఇవ్వకుండా ప్రాంక్ చేసి ఇస్తాను. బర్త్డేకి మా హోటల్కి రీచ్ అయిపోయాను. వాళ్ళు పైన ఉన్నారు. మళ్ళీ ఈ స్క్రాప్ అంతా ఎందుకు, అసలు నువ్వేం చేద్దాం అనుకున్నా అది చెప్పంటారు కదా. అయన్నొద్దు, పాయింట్కి రా. దానికోసం వెళ్తున్నాండి. ఇక్కడ చిన్నది మన స్టైల్లో అనుకోండి, కిరాణా షాప్, సూపర్ మార్కెట్ లాంటిది చిన్నది మినీది ఉంటుంది ఇక్కడ 7-Eleven అని. దాంట్లో వెళ్ళి దీనికి కావాల్సిన ప్రాంక్కి కావాల్సిన సామాన్లు 2 ఉన్నాయి, అవి కూడా తీసుకొని వస్తాను. ఒకసారి అక్కడికి వెళ్ళాక మళ్ళీ తీస్తాను. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మొత్తానికి వెళ్ళిన సామాన్లు లక్కీగా దొరికింది. ఈ పాటికి మీకు యాక్చువల్ కొంచెం అర్థమయ్యే ఉంటుంది. ఇది ఏంటి, యాపిల్. ఇది కొరికేస్తే యాపిల్లో వచ్చిందా. ఇప్పుడు జాగ్రత్తగా చేయాల్సిన పని ఏంటంటే, సింగపూర్ ఆరెంజ్ చాలా గట్టిగా ఉంటున్నా. ఇది ఒలిచి ఏదో చేద్దాం అనుకున్నా, అవ్వట్లేదే. సో ట్రై చేద్దాం, రావట్లేదే. ఆరెంజ్ లోపల ఏముంటుందండి, ఆరెంజే ఉంటుంది. దాన్ని తీస్తాం. కాస్మిక్ కాకపోయినా కలర్ఫుల్ ఆరెంజ్ లోపల పెట్టేసా. దీన్ని యాపిల్ బ్యాగ్ పెట్టకుండా కావాలని కాటన్ బ్యాగ్ పెట్టా. సరే, డబ్బా ఫీల్ రావాలి అంటే ఏం లేదే, వెయిట్ మ్యాచింగ్ కోసం ఇది పెడతా. అసలు ఫోన్ ఇంకా బ్యాగ్లోనే ఉంది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మాది 4th ఫ్లోరు. చూడ్డానికి అయితే ఇట్లుంది, వెయిట్ తెలుస్తుందిగా. ఏం చేస్తున్నావు? నేను ఇంకా పడుకోలే. నువ్వు తినవా? వచ్చేసి తెచ్చేసాలే. మొత్తం లైట్లు అప్పుడే బంద్ చేస్తావు. వేరే కేబుల్ బ్లాక్ ఉంది, అది పెట్టేయాల్సింది. మొత్తం లైట్లు వేసా. తినవా మరి? చీకట్లో తింటావా? లే, తింటావులే కానీ. సార్, నీకోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశాను ఇక. నీ బర్త్డే వీక్ ఉంది. అక్టోబర్ 1 అంటే దిస్ ఇస్ లైక్ బర్త్డే మంత్, బర్త్డే వీక్. ఏం లీజ్ వాళ్ళు, హెచ్ఎం వాళ్ళు మీకు బర్త్డే మంత్ ఉందని చెప్పి ఆఫర్లు ఇస్తే తీసుకుంటారు. మేము కొంచెం ముందు ఇస్తే తీసుకోరా? ఏది, నేనే వచ్చా. సరే, ఇవన్నీ కాదు కానీ కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకో అంటే ట్యాన్ సంబంధం లేకుండా చెప్తావు. ఇప్పుడు
కళ్ళు తెరవకుండా జస్ట్ నీకు సర్ప్రైజ్ ఏం గిఫ్ట్ గెస్ట్ చేయి. కళ్ళు మూసుకో అన్ని ఇప్పుడు స్లోగా వచ్చి సార్ నాకు కూడా కొంచెం ఛాన్స్ ఇస్తారా? కళ్ళు మూసుకొని జస్ట్ అట్లే ఉండు, నేను చెప్పేవరకు ఇగో చేతిలో. ఓకే జస్ట్ ఊరుకో, ఏం లేదు పట్టుకోవే. ఇప్పుడు ఏమేంటది చెప్పు. కరెక్ట్గా పట్టుకో, అంతే. ఇప్పుడు కళ్ళు తెరువు. ఏం డబ్బా ఏంటది గెస్ట్ చేయి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సిగ్గు లేకపోతే సరే బర్త్డేకి కునాఫా డబ్బాలు 5 ఇస్తారా? సెంటు సిగ్గు లేదు బై, గెస్ చేయి. ఇంకో 2 ఆప్షన్లు. అరే కరెక్ట్. బర్త్డే నీ బర్త్డే మంత్కి ముందు ఏం రిలీజ్ అయింది? సినిమా పేరు చెప్పకు. సినిమాలు కాదు, రీసెంట్గా జనాలందరూ ఎగబడేది. అబ్బా అరే నిజం. ఇగో చూడు డబ్బా తెలియట్లేదా? అరే ఫోన్దే. ఏం కలర్ తెచ్చుంటా గెస్ చేయి. సరే అయితే ఆగు, నేను ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేస్తా. కళ్ళు మూసుకో, చేతిలో పెడదాం. 2 హ్యాండ్స్ పెట్టు అట్లా. నీకు ఆరెంజ్ ఫోన్ అడిగావా? ఆగు, ఏ కలర్ అడిగావు? ఏది నచ్చిందన్నావు? ఏది నచ్చిందన్నా? అవును, ఆరెంజ్ లోపల యాపిల్ ఉంది చూడు. ఫోన్ లోగో కూడా మ్యాచ్ అయింది చూడు. కష్టపడి అక్కడికి వెళ్ళి నేను ఆస్ట్రేలియా యాపిల్ సింగపూర్ది ఆరెంజ్ తీసుకొస్తే. ఇది మన ఇల్లు కాదు కాబట్టి ఆగిపోయా. ఇసిరు ఉంటాయి శివ. ఇప్పుడు ఎంత గలీజ్ శివ. ఏంటి శివ ఇది? నువ్వే కదా అడుగుతున్నావు. బాగుంది బర్త్డేకి ఫోన్ అని. కాదురా, ఆరెంజ్ ఇట్లా బాగుంది అంటే కొరికే. ముందే సింగపూర్ చాలా స్ట్రిక్ట్ అంటే నువ్వు అన్ని ఇట్లా అన్ని యాపిల్ లోగో లాగా ఉందా లేదా? అరే నాన్న కొంచెం వెయిట్ చేయాల్సింది. కరెక్ట్ యాపిల్ లోగో ఉండేది. ఇదిగో ఏంటమ్మా ఇది ప్రో మ్యాక్స్. ఇగో ఇదంతా కాస్ట్లీ తెలుసా నీకు? చూడు ఆరెంజ్ కాస్మెటిక్. ఆకలేస్తుందంటే యాపిల్ ఆరెంజ్ అనుకుంటే గలీజ్ గలీజ్గా వేస్తున్నావు. నువ్వు ఏమడిగావు? ఆరెంజ్ కలర్ అడిగావు. సరే చూడు ఇగో అంటుంది కదా, అంటుంది చూడు ఆరెంజ్. నచ్చింది నీకు? బ్రేక్ఫాస్ట్ లో లేపేసిందేగా. లేదు, మనం తీసుకొచ్చిందే కదా. కష్టపడి దీనికోసం తిరిగి తీసుకొచ్చా. యాక్చువల్లీ నేను 17 యాపిల్స్ 17 ఆరెంజెస్ ట్రై చేశాను, దొరకలేదు ఫ్రెండ్స్. హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే నేను ఇది తీసుకుంటా, ప్రేమగా ఏమి ఇచ్చినా తీసుకుంటా బర్త్డేకి. ఓకే కానీ ఇది సో సిల్లీగా ఉంది కదా. జోలో చాక్లెట్ ఇచ్చినప్పుడు మాకు అలానే ఉంది. అంటే నీకేం తెలుసు? లేకపోతే ఆఫీస్ నుంచి రాగానే చెప్పదే అది ఇంట్లో చేస్తే ఓకే శివ. ఇక్కడ సింగపూర్ లో ఎంత సిల్లీగా బాగాలేదు శివ. ఫోన్ దుచ్చుతారు అనుకున్నంట. దగ్గరలో ఉన్న డబ్బా ఇది ఒకటే దొరికింది, అందుకే ఏం పెట్టలే. అది అట్లే ఉంటది. చాక్లెట్ అని మాకు కారం పెడితే అది ఓకేనా? ఇండియాలో చేస్తే అయిపోద్ది కదా. ఇక్కడ సింగపూర్ లో ఇప్పుడు సరే అయితే టైర్డ్ అయిపోయి వచ్చాం సంతోషాకి వెళ్ళి. సరే ఇప్పుడు మర్చిపో, ఇండియాకి వెళ్ళాక మళ్ళీ చేస్తా. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. థ్యాంక్ యూ. నిజంగా నాకు ఫోన్ ఎత్తిచ్చినా కూడా నేను చెప్పా కదా దిమ్మ తిరిగే ప్రాంక్లు చేస్తానని చెప్పి. వద్దా? ఆగు, నేను ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నా అనుకున్నావు. ఇవన్నీ ప్రింట్ చేసి సేమ్ బాక్స్ చేయడానికి. ఏం చెప్పండి కనబడుతుందా? అర్ధరాత్రి పోయి సంపాదించి తీసుకొచ్చాను నీకోసం. ఇగో ఒకటి అడిగా, నువ్వు 2 తెచ్చా. నిజమా? సీల్డ్ కాకపోతే ఎవరిదైనా కొట్టేసుకొని వస్తానా? నువ్వు నిజంగానే ప్రాంక్ చేస్తున్నావు అనుకున్నా. సీరియస్లీ? యా. వద్దా అయితే కాదు 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 ఇప్పుడు నిజంగానే ఫోనేనా ఇది? ఎందుకు ఇప్పుడు ఇది బర్త్డే గిఫ్ట్? సీరియస్లీ థ్యాంక్ యూ కన్నా. కాసేపు ప్రాంక్ అని చెప్పి ఇద్దాంలేని. సరే ఆగు,
తర్వాత ఇస్తా ఇది మళ్ళీ ఫోన్ వచ్చిందని తెలిసింది ఓపెన్ తర్వాత చెప్పిస్తా. ఇది దీని ఫోన్ కాదు, ఇది నీది కాదు, ఎవరితో ఫ్రాంక్ కోసం అడిగి తెచ్చుకోడా ఫ్రెండ్ది. ఎన్ని 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 దారుణాలు సార్. అది బర్త్డే ఎందుకు హెచ్చుర్లో ఇద్దరు కలిపి ప్రాంకులు నాకు చేసినప్పుడు అదే కావాలి నాకు. ఈ ప్రాంక్ అని మీ అందరికి నచ్చినట్టయితే ఇది 2.0 అయిపోయింది కదా, 3.0కి సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్ ఫ్రెండ్స్. అన్నీ ఇప్పుడు ఏం చేయాలి? లైక్, షేర్, సరే నాకేమొద్దు. నేను నిజంగా పిచ్చి పిచ్చిగా ఉందా? హైదరాబాద్ లో చేస్తే ఓకే శివ, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఎవరు అడిగాడు అంటే ఇదే ప్రాంక్ అక్కడ చేసినా పర్లేదా? ప్రాంక్ కి ఇంకేంటి శివ? చూడమ్మా, వాళ్ళు మనకేమో కారం చాక్లెట్ పెడతారు. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఇప్పుడు సింగపూర్కి ఇంత దూరం వచ్చిన గొడవ పడ్డానికా? మరి నువ్వే పడుతున్నావు కదా. చూడు కష్టపడి నీకోసం ఇగో ఒక్క తొన కూడా లోపల లేకుండా అన్నీ తీసి ఇప్పుడు ఈ వీడియో మాత్రం రిలీజ్ చేస్తే నేను ఒప్పుకోను. ఇది లైవ్ పెట్టానని తెలుసా నీకు అసలు? చూడండి కొంచెం లోగో అటు ఇటు అయిపోయినా కూడా సేమ్ ఆరెంజ్ తెచ్చారు. యాపిల్ వేస్ట్ చేసావు. ఏది వేస్ట్ ఏం చేయలే. తాగేసావా జ్యూస్? తాగలేదు. ఏ ఆగు నాన్న, పడుకో. ఇది మాత్రం మై సింగపూర్లో ఇచ్చిన సొవెనీర్ లాగా గుర్తుపెట్టుకో. ఏయ్ అవును, ఇది ఒకటి ఏమంటారు ఈ మధ్య చేస్తున్నారు చూడు, అన్ని ప్రిజర్వ్ చేస్తున్నారు చూడు, అలాంటివేవో చేసి. యు మీన్ ఎపాక్సీ దాంట్లో పెట్టిస్తాను. ఎపాక్సీ జాగ్రత్తగా. ఇగో చూసారు కదా, మా ఆయన ఇలాంటి పిచ్చి పిచ్చివి అన్ని చేస్తూ ఉంటారు. మా మమ్మీ కూడా. ఇది గిఫ్ట్ అంట, బర్త్డే అవును, అంత గిఫ్ట్. కాస్ట్లీ గిఫ్ట్ తెలుసా నీకు? నమ్మట్లేదని పోయి ఫ్రెండ్ ఫోన్ తీసుకుంటా అంటే ఒక్కసారి ఒక గంట సేపు ఇమ్మని చెప్పి తెచ్చుకున్నా. నా అత్తయ్యకి చెప్తా, నా బర్త్డేకి నాకు నిజంగానే ఫోన్ కావాలి. ఇప్పుడు అత్తయ్య చెప్పినా కూడా ఇక్కడ ఫోన్ లేదంట. నువ్వు హైదరాబాద్లో తెప్పించివు నాకు. ఈఎంఐ కట్టుకో. ఇప్పుడు ఈఎంఐ ఈఎంఐ ఉంది కదా, ఈఎంఐ కూడా కలిపి కట్టుకో. ఆ అమ్మాయి ఈఎంఐ కాదు, ఈఎంఐ కట్టి నాకు ఫోన్ కొని. అంత కాస్ట్లీ తీసుకొస్తే అసలు పక్కకు పడేసింది. ఏం చేస్తున్నావు? సరే నాన్న ఫోన్ నువ్వు వాడుకో. సో గైస్ దీని కంటిన్యూషన్ ఈ మధ్యలో ఎప్పుడైనా వస్తుంది చూడండి. ఇది రిలీజ్ చేయడండి నా ఛానల్. ఇది లైవ్ వస్తుంది, కామెంట్స్ చూడు కావాలి. పడుకోబెడతా. సరే గుడ్ నైట్. హలో సింగపూర్. సో ఫైనలీ వీఆర్ ఇన్ సింగపూర్. ఇవాళ నుంచి అండి మీరు సింగపూర్ వ్లాగ్స్ చూడబోతున్నారు ఒక 2-3 రోజులు. ఇప్పుడే రూమ్ చెక్ ఇన్ అయ్యాం. సో కొంచెం ఎర్లీ చెక్ ఇన్ తీసేసుకున్నాం మేము. ఇది కిడ్స్ పూల్ అంట, ఇది ఇన్ఫినిటీ పూల్.